प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नेरे बावा कड़पू के निद्रा गिद्रा आती नेरे कళ్ళ के जिंदगी हलाल इंदी रो एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా గార్జియస్ అండ్ ఎక్స్ట్రా హ్యాండ్సమ్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ స్మైలింగ్ రోజా గారు. పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు హే పొట్టు మీద బొంగరాన్ని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆగలేని కన్నె కాలు సర్ర సర్ర జారినట్టు జాడ నుండి వచ్చినావురో నా కండి కొండ జాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ యాడికెళ్ళి వస్తే ఎందిలే నా బొచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరచ్చబండ యాడ నుండి వచ్చినావురో నా కంది కొండ యాడ కొట్టుకొచ్చినావురో నీ కళ్ళు కొండ. Now please put your hands together to welcome our very own laughing star, Tower Star Nag Babu garu. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. తెలుగు భాష రాని ఒక బాలీవుడ్ హీరో టాలీవుడ్ కి వచ్చాడు. మరి తన పడే కష్టాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూడాలందా? అయితే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఏదో కొత్త సినిమా అట, ఎవరో హిందీ హీరో అట, ఎరగదీసేద్దాం. అదేనా మన క్యారెక్టర్ రావాలి. డైరెక్టర్ గారు వస్తున్నారు, టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం. అలాగేనా సార్ మేము ఆర్టిస్టులు సార్, మాకు మంచి క్యారెక్టర్లు ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. పక్కన నుంచి డైరెక్టర్ రానియండి. నేను డైరెక్టర్ కదా, అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టరా? అసిస్టెంట్ డైరెక్టర్ అని తేలిగ్గా తీసేవద్దు. ఈ సినిమాకి మొత్తం ఆర్టిస్టులు అంతా సెట్ చేసేది నేనే. సార్ ఆర్టిస్ట్ మీరే సార్? ఎస్ సార్ సార్ మేము మంచి ఆర్టిస్టులు సార్. అబ్బో అది నేను చెప్పాలరా. ఎరా సార్ ఏం చేస్తావు? ఇండస్ట్రీకి ఏకైక ఫ్రెండ్ క్యారెక్టర్ నేనే సార్. అరే ఇలా డోడు కోసం చూస్తారు, మా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా? ఇప్పుడు ఫిక్స్ చేస్తాను. హలో సార్, కో డైరెక్టర్ గారు, ఇది మనం ఆ క్యారెక్టర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి అనుకున్నాం కదా. నా దగ్గర కుర్రోడు వచ్చాడు, రామప్రసాద్ భలే ఉన్నాడు, దాన్ని ఫిక్స్ చేశాను మనోడిని. ఓకే 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 సార్, ఓకే థ్యాంక్ యూ సార్. కన్ఫర్మ్ అయ్యా? ఎవరు సార్ ఫ్రెండ్ క్యారెక్టర్? హీరో మొత్తం అది ఒక ఫ్రెండ్ కావాలరా, ఆ ఏజ్ కి సరిపోయేటట్టు. పక్కన నుంచి వెళ్ళండి, మీద పడిపోతారు ఒకటే. రే డైరెక్టర్ గారు మంచి మ్యూజిక్ కొట్టి ఏంట్రా. సార్ ఎవరు సార్ అతను? సార్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ అడుక్కున్నాను ఏంటి పంపించాడు. అనుకున్నాను కదా సార్, వీళ్ళందరూ ఆర్టిస్టులు క్యారెక్టర్ కోసం వచ్చారు. మరి అప్పుడు ఆర్టిస్ట్ లో బిహేవ్ చేయాలి, అడుక్కున్నా బిహేవ్ చేస్తాడు ఇలా. మీ స్టార్టింగ్ డేస్ కూడా ఇంతేగా. రే పక్క నుంచి డైరెక్టర్ గారు ఏదో క్యారెక్టర్ చెప్తారు, పక్క నుంచి సార్. మొత్తం సెట్ చేస్తాను సార్, హీరో ఒక్కడ రావడం బ్యాలెన్స్ సార్. హీరో అని టైం. ఓకే సార్, ఓకే సార్. బాబు హీరో బాబు వస్తున్నాడు, ఒకసారి మన మ్యూజిక్ ఈడు కాదు మా హీరో. ఎవడురా నువ్వు? కాదు సార్, ఏదో ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది మూవీ కోసం అంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. నువ్వు క్యారెక్టర్ కోసం వచ్చినప్పుడు చేతులు కట్టు నిలబడ్డా. నీ వల్ల 2 బాంబులు బొక్క. మా హీరో వస్తున్నాడికి ఏం పేల్చాలే? వచ్చా చెప్పొకటి మళ్ళీ స్టైల్ బిలో. బాలీవుడ్ బాబు వస్తున్నాడు, మంచి ఇంకోటి సాంగ్ ఏంట్రా. బాబు కాళ్ళు నొప్పి పెడతాయి సార్. సార్ 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 కాదు సార్, ఇందాక నుంచి హీరో హీరో అంటున్నారు, ఎవరు సార్? తుమ్మడే క్యారెక్టర్ తోగలరే సార్ డబ్బింగ్ ఆర్టిస్టా? డబ్బింగ్ హీరో అయ్యా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
షూ చాలా బాగున్నాయి సార్. సార్ సార్ అన్నం పెట్టండి సార్. పెట్టేసా సార్ क्या डायलॉग किया वो डायलॉग में वो हिंदी डायलॉग है वो बड़ा डायलॉग में वो अच्छा है वो ఏమంటివి डायलॉग में ప్లీజ్ అది చెప్పేటట్లేదు. నాకు అవకాశం ఇస్తే నేను చెప్పేస్తాను. ఊరికి అనవసరంగా మీకు కాల్ షీట్ బొక్క. मैं बीच में क्या ना చుప్ చుప్ భయ్యా మై డైలాగ్ అచ్చా బోల్తే సార్ ప్లీజ్. ఏ డైలాగ్ చెప్తున్నా చెప్పు యాక్షన్ చెప్పరా డైలాగ్ అయ్యా నీ డైలాగ్ చెప్పు యాక్షన్ పెట్టు సార్ కొరికేస్తారండి సార్. वो डायलॉग में वो क्या वो डायलॉग है वो ఏమంటివి वो फर्स्ट डायलॉग है हां अच्छा सिंगल टेक है रेडी ना రెడీ సార్ రెడీ. बोर्ड का है बोर्ड मेरा बोर्ड डेट रा डायलॉग बोर्ड చెప్పాను కదా సార్ ఆడికి డైలాగ్ బోర్డు ముందు మీరు రాసి ఉంటేనే అది చెప్తాడు కదా ఎడిక్షన్ ఆడికి. సార్ నేను లేకుండా చెప్పేస్తాను సార్. मतलब बीच में कौन पैकअप बोल रहे हैं कौन तो कहां से आने नहीं मुंबई से आना मेरा बहुत बड़ा आर्टिस्ट छोड़ दे भाई साहब नहीं है अच्छा तू टैबलेट लिया तू टैबलेट वो नखे जी ये पार पड़ना पड़का वो कैमरा रोलिंग हिंदी एक्शन तुमने क्या मंटवे तेरे को मालूम है मैं कौन है బొంబాయిలో ఇంత పెద్ద కళ్ళు వేసుకుంటాడు పేరు జగతి విడుదల సుందర్లో విలను अमरीश पुरी एक्टिंग है वो अच्छा एक्टिंग है अमरीश पुरी आप समझ गए ना? समझ गए सर क्या बोल रहे हैं? अमरीश पुरी सर है ना वो कैसा करते एक्टिंग वैसा करना आप भी बहुत अच्छा ठीक है. रोलिंग कैमरा हिंदी एक्शन अंजनम वेस्ता अंजनम काबालिका ఏమంటివి అమరేష్ పూర్ మంచి యాక్టర్ అన్నారు కదా అమరేష్ పూర్ లో చేస్తాడంటే 36 పళ్ళు బయట నవ్వుతాను అమరేష్ పూర్ లా కాదురా ఓదరాయాలా థ్యాంక్ యూ రెడీ वो शाहरुख खान है बॉलीवुड बड़ा एक्टर शाहरुख खान है और अलग सर अब शाहरुख खान मालूम है आपको? मालूम है कैसा करता एक्टिंग उन्होंने देखो तो मुंबई एक्शन रेडी. ఏమంటివి ఆచారి దేవో బాబా मैं इतने साल से देख रहा हूँ मैं షారుఖ్ ఖాన్ అని ఇంటిచ్చావు ఒరే షారుఖ్ ఖాన్ పెద్ద యాక్టర్ షారుఖ్ ఖాన్ ఆ ఇంప్రెషన్ తీసుకు షారుఖ్ సార్ సార్ ఇలా వద్దు సార్ నా మాట అండి బోర్డు పెట్టేద్దాం బోర్డు చూసి అలా చేయమని చెప్పాను. ఒక చిన్న విషయం ప్లీజ్ ఒక్క నా మాట అండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు డైలాగు బంబే వాడు చెప్పలేడు. మేమంతా ప్రిపేర్ వచ్చాం. మాకు ఒక అవకాశం ఇచ్చాడు మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. तुमने बीच में क्या को आना तुमने सप्तगिरी सोच रहे तो सप्तगिरी तू नहीं है बाहर जाओ बात एक दोस्त को అంటే బార్ గంట 6 గంటల ఓపెన్ చేశారు సార్. అరే ఓ పని ఇగో రే బాబు నువ్వు అది తీసుకో అది తీ నువ్వు చేత్తో పట్టుకో ఆ డైలాగ్ ఎటు చెప్తే తిరుగుతూ ఉంటాడు ఓకేనా. అటు చూసి చెప్పండి పోనీ. రెడీ సార్ రెడీ యాక్షన్ సార్. ఎవడురా చెప్తా సారీ రెడీ బొంబాయి యాక్షన్ आचार्य देवा MMTS బంపి అక్కడ ఉంది అక్కడ గొర్రె చుత్తురా కూడా ఎమ్మెట్ అక్కడ ఉంది రెడీ బొంబాయి యాక్షన్ ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూత పడుకొని చదువు అక్కడ ఇంకెందుకు రా మాకు రే రే చెప్తా యాక్షన్ చెప్తా నేను డైలాగ్ చెప్తా అంటే తెలుగు ఆర్టిస్ట్ అవకాశం ఇవ్వరా నువ్వు? ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూతస్థితున కొన్ని నిలువ అర్హత లేదందివా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని శక్తి పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టికొండలో పుట్టిదివు కదా నీదే కులము. ఇంతలో భీష్మాచార్యులు వారు వచ్చారు. నాయన సుయోధన ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు
మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. శాస్త్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులే. వారిలో కూర్చో కూర్చో కూర్చో. వారిలో సోదరా దుశ్శాసన అనర్గ నవరత్న శక్తి కిరీటముడు వేగమగదెమ్ము. మామ గాంధార సార్వభౌమ సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పిప్పుము. హరిజనులారా పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళ తూర్యారాములు సుస్వరముగా మోగనుండు. వంది మాగదులారా కర్ణ మహారాజును కైవారము గాయింపుడు. పుణ్యాంగులారా తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ గౌత వైడూర్య ప్రమాదిత్యోలకు వాచల్చలరేగా నేను ఈ సకల మహాదేవ సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సతదా సహస్రద ఈ కుల కలంక మహాపంకిలమును వింటున్నారా? ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా విగ్రహించదా. వెల్కమ్ శంకర్ గారు. ఏంటి సప్తగిరి గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ రిలీజ్ అయింది ఈ రోజు. yes congratulations and సినిమా చాలా 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 బాగా నడుస్తుంది. once again congratulations for that. so promotions యా మేడం యా. wow మరి సింగిల్ గా వచ్చారా? నో మా డైరెక్టర్ వచ్చాడు. డైరెక్టర్ అరుణ్. welcome Arun garu and once again congratulations on the success of Saptagiri Express. well our extra Zabardast judges Nagbabu sir and Roja garu. కంగ్రాట్స్ సప్తగిరి అండ్ డైరెక్టర్ గారికి. ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి అసలు? సార్ ఈ క్యారెక్టరైజేషన్ అంటే అందరి ఇళ్లలో ఉండే ఒక చిన్న సమస్యను తీసుకున్నాను. అంటే మా నాన్నేమో నన్ను పోలీస్ అవ్వమని, నేనేమో సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్, అక్కడికి వెళ్ళి నేను తప్పకుండా సక్సెస్ అవుతాను అని. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఇంట్లో గొడవలు ఉంటాయి. ఒకనొక సందర్భంలో పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నీకేమొచ్చిన యాక్టింగ్, బోర్డ్ యాక్టింగ్ నన్ను ఇంట్లో చంపుతున్నావు మమ్మల్ని, నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళలేవు, నువ్వు అక్కడ సక్సెస్ అవ్వలేవు, నువ్వు అక్కడ గెలవలేవు అనగానే అప్పుడు మా నాన్నగారికి ఒక చిన్న స్కిట్ చేసి చూపిస్తాను సార్. ఇలా మా నాన్నకి అక్కడ రియలైజేషన్ అయ్యి ఓ నా కొడుకు తప్పకుండా అక్కడ సక్సెస్ అవ్వగలడు అనే ఒక సీన్ ఈరోజు థియేటర్ లో కూడా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సప్తగిరి ఫర్ యువర్ ఫిలిం. ఇంకా మంచి సక్సెస్ కావాలి, రాబోయే సినిమాలో కూడా మంచి సక్సెస్ కావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ ఆల్సో. గాడ్ బ్లెస్ యూ. నాగబాబు సార్ ఇప్పుడు మీరు సప్తగిరి గారి పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయాలి స్కిట్ లో. సప్తగిరి ఆల్రెడీ ప్రూవ్డ్, కొత్తగా సప్తగిరిని ఎవరు జడ్జ్ చేయగలరు. బాగుంది, మీ స్కిట్ బాగుంది. అండ్ సీను నీ పెర్ఫార్మెన్స్ అయింది, వాళ్ళ యాటిట్యూడ్ పాపం ఎక్కువ దెబ్బతింది మన సుధీర్. తర్వాత బాగా చేశాడు శంకర్, చాలా బాగా చేశాడు. గుడ్, బాగుంది. రోజా గారు ఫస్ట్ స్కిట్ గురించి చెప్పాలి. లెంతీ డైలాగ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ శంకర్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత చూడటం హ్యాపీగా ఉంది శంకర్. అండ్ ఇంకా సినిమాకి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా, మీ కామెడీ టచ్ ఉంటుంది కాబట్టి. సెకండ్ హాఫ్ అంతా కామెడీతో నింపాం మేడం. ప్లస్ మా సినిమాలో సెకండ్ హీరో శకల శంకర్ అండ్ జబర్దస్త్ టీమ్ మొత్తం నా సినిమాలో క్యారెక్టర్స్ చేశారు. సో ఖచ్చితంగా నవ్వులు పండిస్తూనే మళ్ళీ సెంటిమెంట్ ని కూడా పండిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ అండి. పిక్చర్ సూపర్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సప్తగిరి గారు అండ్ అరుణ్ గారు, మీ సప్తగిరి ఎక్స్ప్రెస్ జనాలు చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మీరు కూడా ఈ రోజు అన్ని స్కిట్లు చూసి అలాగే ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ టేక్ యూర్ సీట్స్ అండ్ ఎంజాయ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అంతగా మించి ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు కెవ్వు కార్తిక్ అండ్ మాస్ అవినాష్. సో లెట్స్ వెల్కమ్ దెం. కన్ను పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, నమస్కారం నాగబాబు గారు. నమస్కారం రోజా గారు. నా పేరు రమేష్ అండి. నా పేరు సురేష్ అండి. మేమిద్దరం కమల పిల్లలం. కాదురా, కవల పిల్లలం ట్విన్స్. ఓకే. అదండి, మా గురించి చెప్పాలంటే మాకు ఒక అడిక్షన్ ఉందండి. ఏం చేస్తున్నావురా? ఈరోజు అరే ఏం సూపర్ ఉండవు, నాకు ఇక్కడ అదిరిపోతుంది చూడు. అరే నాగబాబు సారీ సార్. మేడం సారీ మేడం, కాలం చేయలేదు మేడం. ఇదే మా అడిక్షన్. వాడు ఏం చేస్తాను అది చేస్తాను, నేనేం చేస్తాను అది చేస్తాడు, అంతే అండి. ఇద్దరం సేమ్ టు సేమ్ ఉన్నాం కదండి.
పెరిగిన పసిడి ధరలు ఏంటో మొన్ననే బంగారం పెరిగింది ఈ పసిడి అంటే ఇది పెరిగింది మళ్ళీ ఇప్పుడు పసిడి అన్న బంగారం ఒకటేరా ఓహో చదువుతున్నావు సన్నీ లియోన్ రా కత్తిరా ఉందిరా సన్నీ లియోన్ మామూలు లేదు కదా అవునవును బాత్రూమ్ బాత్రూమా ఇప్పుడు బాత్రూమ్ ఎందుకు లోపల ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా లోపల దరిద్రుడా ఒరేయ్ నీ ఉద్దేశం ఏంటో నీకు బయట ఉన్నారా ఓ బట్టలు ఉతుకుతున్నావా అబ్బా అబ్బా ఏం చేసావు లోపల అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి బట్టలు పిండేశారా నీ ఎంకమ్మా బయట నిన్నాను మర్చిపోయావా నీకు ఎలాగో పని పడలేదు నాకు జాబ్ వచ్చింది ఈ రోజు డ్యూటీలో జాయినింగ్ నీ జాబ్కి వెళ్తున్నావు ఓకేనా ఏం మాట్లాడుతున్నావు నాకు పని పడలేదా నీది ఆఫ్టర్ ఆల్ 30,000 శాలరీ రా నేను కోటీశ్వరి కూతురికి లైన్ వేసాను రా ఇవాళ వస్తున్నాడు సంబంధం కోసం ఆయన దగ్గర మార్కులు కొట్టేస్తా సెకండ్ లో కోటీశ్వరుని అవుతా బాలే ఇంకమ్మా నెలకు 30,000 శాలరీ హాయ్ సార్ ఐఎమ్ లిల్లీ మీ పర్సనల్ అసిస్టెంట్ ని పర్సులో పెట్టి 5 రూపాయల నోట్లో ఉంది ఇది పర్సనల్ అసిస్టెంట్ అండి సార్ మీ కింద పని చేస్తుంటానండి పైకి రావా అయ్యో అంటే పైకి రావంటున్నాను రండి సార్ మీ క్యాబిన్ చూపిస్తాను ఓకే రైట్ రైట్ అయ్యో ఏం చేస్తున్నారండి అంటే వెనక దోమాలింది కొట్టాను అంతే అండి రండి సార్ మీ క్యాబిన్ కి ఓకే అండి రెడీ కామన్ సెన్స్ ఉందా నీకు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా వాడేం చేస్తున్నావు అక్కడ అంటే నేను మొదటి చూపులోనే చూడగానే పడిపోయాను పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటా లిల్లీ చూడండి నాకు ఈ పెళ్లి గిల్లి మీద నమ్మకం లేదు నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు నేను చేసుకోను లిల్లీ నిన్ను పెళ్లి చేసుకొని రోజంతా నీ ఏం చేస్తున్నావు నిన్ను పెళ్లి చేసుకొని నీతో రోజంతా నీతో డాన్స్ చేస్తా అని చెప్తున్నాను అది ఎన్ని చిందులేసా చెప్తున్నాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదండి లిల్లీ నువ్వు పెళ్లి ఒప్పుకోకుంటే నేను ఏం చేస్తానో తెలుసా అరే అంటే నా ఉద్దేశం అంటే అది ఏంటంటే ఏంటి ఏం చేస్తున్నావు పిచ్చిగాని పట్టిందా నీకు ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో నీ విషయం నాకు చచ్చిపోతా నువ్వేదో మంచోడు అనుకున్నాను ఇంకోసారి క్యాబిన్ లో కూడా రాను నా యాక్షన్ ఇక్కడ మావాడికి అక్కడ రియాక్షన్ ఇచ్చినట్టుంది కొంచెం కంట్రోల్ ఉండాలి దెబ్బ నాకే పడింది దరిద్రుడు ఏం చేస్తాడేమో చెంప పగిలిపోయింది ఈ ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయింది నువ్వేనా? అవును సార్ నేనే సార్. ఈ ఆఫీస్ లో ఎవరు జాయిన్ అయినా నేను వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతానయ్యా. సార్ నీ దృష్టిలో బాస్ అంటే ఏంటి? ఏయ్ 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 సార్ బాస్ అంటే నీకు వెంట్రుక ముక్కతో సమానమా? అదిగా సార్ మీ ఆఫీస్ లో సరిగా ఎంప్లాయీస్ పని చేయకుంటే వెంట్రుక తీసి పడేస్తారు కదా, అలా కాకుండా బాగా చేస్తా అని చెప్తున్నాను సార్. ఈ మధ్య తెల్లెంటుకలు బాగా వచ్చాయి. సరే అసలు నేను నెలకు 30,000 ఇస్తున్నా, నా కంపెనీ నువ్వేం చేస్తావు? మీ కంపెనీ నేను ఏం లేదు సార్. ఏయ్ 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 నాకేస్తావా శాంతం? అదిగా సార్ మీ కంపెనీని సంఖ్య నాకించకుండా బాగా చూసుకుంటానని చెప్తున్నాను సార్. సార్ ఏంటి చెట్లకు మొత్తం ఆకులు విరిగిపోయాయి, చెయ్యాలి. అసలు ఏమనుకుంటున్నారు నువ్వు నా గురించి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఏం లేదు సార్. సార్ ఏంట్రా అది? సార్ నాకు కూడా తెలియదు సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. హలో హలో, అరే రమేష్. ఏంట్రా సురేష్ ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కలకి ఆకులు పెరిగిపోయి కత్తిరిచ్చిస్తున్నా. ఏమనుకుంటున్నారు నా గురించి? అది ఎక్స్ట్రా చేస్తే చంపేస్తారు. అదిగా సార్ చంపి పడేస్తా. ఓకే సార్. చెప్పారే సార్ నీ సంగతి తెలుస్తాను. నిన్ను నిన్ను నీ జాబ్ తీసేస్తారా ఇప్పుడే? 5 ఆఫీసర్తో నీ జాబ్ తీసేస్తాను. మరే రమేష్ గా ఏం చేస్తాడు అమ్మా? అయ్యో దేవుడా, నా జాబ్ కూడా చూసుకోవాలి, జాబ్ కాపాడుకోవాలి. మా మామగారు వచ్చే టైం ఏంది, ఆయన దగ్గర మార్కులు కొట్టేస్తా, అల్లు నవ్వుతా, కోటీశ్వరుని అవుతా. ఎస్ సురేష్ సార్. సార్ సార్
సురేష్ నేను లిల్లీని. లిల్లీ నువ్వు వచ్చావా లిల్లీ? నేను ఇంటికి వెళ్ళాక నీ గురించి బాగా ఆలోచించాను, ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉంది. నేను ఐ లవ్ యూ సురేష్. థ్యాంక్ యూ లిల్లీ. లిల్లీ హలో కూర్చొని మాట్లాడుకుందా. అల్లుడు గారి ఇంటికి వచ్చా. మంచోడో కాదు నువ్వు చెప్పడం కాదు, నేను చూసి తేల్చాలి. ఎవరో ఇంట్లో? నమస్కారం మామగారు. నువ్వేనా? ఓకే కూర్చోండి కూర్చోండి. బాగున్నావా? బాగున్నాను సార్. ఇల్లు అయి బాగుందయ్యా. ఓకే ఎంత ఏం చేస్తుంటావు? వాడేవాడు వాడు కాదు అంటే పెద్దవాళ్ళు కదా, రెస్పెక్ట్ బ్లెస్సింగ్స్ భక్తి. మా అమ్మ చెప్పిందే నువ్వు చాలా మంచోడు. మంచోండి. ఇంతకు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పలేదు. ఏం చేసావురా? అంటే ప్రేమ. ఏం ప్రేమ? మామకు ప్రేమతో మామకు ప్రేమతో. ప్రేమ ఎవరైనా ఎలా చూపిస్తాడా? హలో అల్లుడు గారి ఇంట్లో ఉన్నా. అవును. ఎవరు మాట్లాడేది? మీ అత్త. ఇందాకేమో నాకు పెట్టావు, ఇప్పుడేమో మీ అత్తకి పెడతావు. ఏం చదువు? నేను ఈ క్షణం కూడా ఇంట్లో ఉండను. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయను. క్షమించండి మామగారు, నా తప్పే లేదు. నువ్వు కాలు పట్టుకున్నా నేను వదలను. వద్దు. ఏం చేస్తున్నావురా? అయ్యో మామగారు, అక్కడ ఏం చేస్తున్నాడు మామగారు? నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు మామగారు. ఏంటండి పరిస్థితి? ఇక మా అమ్మాయినే కాదు, మా ఇంటి కుక్క పిల్లలు గురించి పెళ్ళి. నా ఆఫీస్ లో ఏం చేస్తున్నారా మీరిద్దరు? అంటే సార్ లిల్లీకి డౌట్ ఉంటే క్లారిఫై చేస్తున్నాను సార్. దీన్ని నేను 10 సంవత్సరాల నుంచి లైన్ లో పెడుతుంటే ఇది నాకు లైన్ లో పడలేదుగా, నీకెట్ట పట్టిందిరా? అదిగా సార్. జాబ్ లో నుంచి తీసేస్తున్నా. లిల్లీ దా. ఎక్కడికి? బయటకి. జాబ్ లేకుండా నీతో నేనేం చేసేది? రా లిల్లీ. రాను బాస్, మన ఫైల్ మీద సంతకం పెట్టుకుందాం. ఒరే రమేష్, ఒరే సురేష్, జాబ్ పోయిందిరా, నా పెళ్లి కూడా పోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? 5 స్టార్ చాక్లెట్ తిందాం. అంత మర్చిపోవడానికా? అవును పదా. Let's first start with Nagbabu sir. ఇరగొట్టేశారు ఇద్దరు. ఎక్సలెంట్. ఇద్దరు పిక్చర్ సింక్ లో చేశారు, హిలేరియస్ గా చేశారు. డైలాగ్ కంటే కూడా ఈ సిచ్యువేషన్ ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. దుమ్ము దులిపేశారు. వెరీ 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 గుడ్. రోజా గారు. నిజంగా చాలా బాగా చేశారు. అసలు ఫస్ట్ మీరు ఆఫీసర్ తో మాట్లాడేటప్పుడు ఇతను చెట్ల దగ్గర, తర్వాత మీరు మామయ్య గారితో మాట్లాడుతుంటే ఆయన గర్ల్ ఫ్రెండ్, అసలు క్రియేట్ చేసుకున్నారు, మంచి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. అసలు నేను కాదు, నేను ముందు ఇటు చూస్తున్నాను ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అసలు ఎగిరెగిరి దూకుతున్నారు. అసలు పడి నవ్వుతున్నారు అక్కడ. వాళ్ళు కింద పడుతున్నారు. అసలు అంత నవ్వారు. నిజంగా చాలా బాగా అనిపించింది. అందరూ సూపర్ గా చేశారు. రియల్ ఎంటర్టైనర్ సప్తగిరి గారు, మీరు అసలు పడి నవ్వుతున్నారు ఈ స్కిట్ చూసేటప్పుడు. హోల్ హార్టెడ్ గా నవ్వారు. ఇది జబర్దస్త్ అంటే. మాటల్లో చెప్పలేం. ఆ సింక్ అని డైలాగ్ వర్షన్ గానీ ఎగిరి పడి నవ్వడం అంటే ఇదే అండి. కింద పడి దొల్లేవాడిని, ఇక్కడ ఉన్నారని ఆపుకున్నాను చాలా వరకు. నిజంగా జబర్దస్త్ అంటే ఏంటో ఈ రోజు చూశాను నేను. డైరెక్టర్ గారు, సూపర్ హిట్ స్కిట్ అంటారా? ఈ మధ్యకాలంలో ఇంతగా ఎప్పుడు నవ్వలేదండి. ఆల్మోస్ట్ సంవత్సరాలు అయింది అనుకుంటాను. అలా నవ్వాను. నిజంగా గిరి చెప్పినట్టు జబర్దస్త్ అంటే ఇదేనేమో. సూపర్ అండి, మైండ్ బ్లోయింగ్. అవినాష్ అండ్ కార్తిక్ సూపర్ అండి. ఎంత సింక్, పర్ఫెక్ట్ సింక్, సూపర్. చాలా నవ్వుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సర్టిఫికెట్స్ ని పక్కన పెట్టి పక్కా ఫైనాన్సర్ గా మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. Let's welcome them. 1 2 3 నేను కథరి నాకు నేనే రాజు మంత్రి మాయస్తా పగలు రాత్రి పై బర్త్డే ఉంది తిమిరి. నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో సరదాగా, ఉంచుకో. థాంక్యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా. అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి, మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు? మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు? ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. మా ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా. ఎక్కడ కడుతున్నాడు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలకి జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్ వచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసిన నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? ధైర్యంగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, మంత్రి ఫైనాన్సర్ ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఉంచు రష్మి, భలేదానివే. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్ర అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. హలో లేడీస్, కమ్ హియర్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అంటే కొంపదీసి మాతో ఐటమ్ సంగ వేస్తావేంటి నువ్వు? ఏంటి అరాచకం? పురుషోత్తం గారు, నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రష్మి ఉంచు రష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి. ఉంచు రష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, మా భార్యలతో ఐటమ్ సాంగ్ వేస్తున్నావేంట్రా? వెలుడి సాంగ్ చేయడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, మంత్రి ఫైనాన్సర్ ని. ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. మంత్రి అప్ప వీడి దగ్గర ఐటమ్ సంగ ఇచ్చారు, మళ్ళీ వారి దగ్గర కూడా ఐటమ్ సంగ వేయాలా మేము? వాడికి ఏ సాంగ్ ఇష్టమో కనుక్కోండి, ఇక్కడ రిహార్సల్ చేసుకొని వస్తాం మేము. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది ఏమన్నా ఉందా లేదా? వాళ్ళే తీసుకెళ్లే మొహాలేనా? నీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్లం, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పిల్లం. రే మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నట్రా.
నారెందుకు నేను విజయం మాలేనులేరా. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలో బిహేవ్ చేయరా రేయ్. పురుషోత్తం గారు రశ్మి ఉంచు రశ్మి. నాకు వద్దండి ప్లీజ్ పురుషోత్తం గారు. ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి నా అవసరం ఉంటాయి, డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో రశ్మి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ దగ్గర గార్డులా ఉండే కంటే ఈ అప్పు ఎలా తీర్చాలి ఆలోచిద్దాం. పదరా పదన్నా. మేడం ఈ రోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000. మీరు ఇస్తే లేకపోతే ఫైన్ పడుతుంది. ఇది యూజ్ చేసేయండి పర్లేదు. అరే శంకర్, సప్తగిరి బయట ఏంట్రా ఉదయాన్నే నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు. రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్కి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్ లో ఎంట్రీ ఇవ్వరు. అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు, పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిపోతాను నువ్వు. లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుగా తిండి పెట్టిన కట్టుకున్న మగున్నారా నేను. మా పిల్లలేరా? రాత్రి పబ్ లో బాగా అలసిపోయారు, పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్కి వెళ్ళామంట. లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు అక్కడ. మంత్రి ఫైనాన్షియర్ అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో, రేపు గోవా కూడా తీసుకెళ్ళాడు. పెళ్లి చేసుకొని సావచ్చు పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి, నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా. నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే పెళ్లి దండం పెడతాం వదిలేరు. అప్పుడే ఏంటో మీరు ఆడుకుంటారంటే మీరు ఎంత తప్పు ఇవ్వాలి, నేను తీరుస్తాను అడిగి. ఒక ఫోన్ చేసి ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సహా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవాలు ఇద్దరు ఆ డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో, మాట్లాడుతూ గోవా తీసుకెళ్తాం. గోవా మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఆడే తీసుకెళ్తారు పబ్బుకి, ఆడే తీసుకెళ్తారు గోవా. మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా. వాడు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు, ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను తీసుకెళ్ళి నువ్వు అసలు ఇప్పుడే లేదు, నాకు అవసరం ఎప్పుడు ఉంటాయి. ఏం చేస్తావురా రష్మి? ఏంటి ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత మళ్ళీ ఇగో ఒడిస్తా తీసుకో. దరిద్రుడు, నేను అందరి వెనకాల పట్టి నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? హలో, నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. లెట్స్ స్టార్ట్ విత్ సప్తగిరి గారు. నవ్వు చాలా ఎక్స్ట్రా ఉంది. చంద్ర ఎప్పుడు నా ఫేవరెట్, సూపర్. ప్రొడ్యూసర్ గారు, మీకు ఎట్లాంటి ఫైనాన్షియల్ ఎప్పుడైనా తగిలారా? ఇప్పటివరకు లేదండి, అలా తగులుతారని అనుకోవట్లేదు. ఒక సామాజిక అంశాన్ని ఒక కామెడీ వేలో ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చంద్ర. ఇట్స్ గ్రేట్ గోస్ టు యూ అండ్ ఈవెన్ రైటర్ ఆల్సో. చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఎలా అనిపించింది ఈ స్కెట్? మీకు ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చినప్పుడు డౌట్ వచ్చింది, ఏదో చేస్తారు లాస్ట్ లో. అండ్ సుధీర్ గారి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ప్లస్ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా నవ్వుకున్నాను. సూపర్. నౌ మూవింగ్ ఆన్ టు రోజా గారు. బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ రోజా గారు. ఓవర్ టు యు నాగబాబు సార్. చాలా బాగుంది చంద్ర. ప్రతి డైలాగ్ మంచి బాబీల్ని అప్పు ఇవ్వక ముందు వైద్యుడు, అప్పిచ్చాక పోత వైద్యుడు.
సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత సుధీర్ entry. ఎంట్రీ, సుధీర్ ఎగ్జిట్. చాలా బాగా చేశారు చంద్ర, ఫుల్ ఎంటర్టైన్ చేశారు, అందరూ బాగా చేశారు. దుర్గారావు ఒక అమ్మాయిని ప్రేమించాడు. మరి ఆ అమ్మాయి ఎవరు, తన వీర ప్రేమ గాథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with his team. ఎంతో మంది నా వెంట పడ్డారు, కానీ ఈ రష్మి నీకు పడిపోయింది. Will you accept my proposal, దుర్గారావు? చెప్పు దుర్గారావు. ఒప్పుకోపాటం ఏంటి రేష్మి, నేను బతుకుతుందే నీకోసం. ఏకొచ్చి పేడ మీద వెళ్తానంటే పేడ ఒప్పుకోకుండా ఉండిద్దా? ఇదేంటి పేడ గీయడానికి కలవరిస్తున్నాడు? దుర్గారావు వచ్చావా రేష్మి? రేష్మి ఇంకో కొద్ది దగ్గర రా రేష్మి, ఇంకో కొద్ది దగ్గర రా రేష్మి, ఇంకో కొద్ది దగ్గర రా రేష్మి. ఏంటన్నా నువ్వు వచ్చావా? అరే దుర్గారావు, రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న లేచేదాకా రేష్మి 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 అంటే ఎందుకురా అమ్మాయి గురించి అంత కలలు కంటావు? నాన్న రేష్మి పూజ చేసే టైం అయింది, నేను వెళ్తున్నా. ఎందుకు ఎక్కడ పూజ? నాగబాబు గారు ఏంటి సార్ ఇది? వీడు రేష్మి చుట్టూ తిరుగుతూ రేష్మి రేష్మి ఇంత ఎడిక్షన్ అయిపోయాడు సార్. మీకు వీడి ఎడిక్షన్ గురించి మామూలు చెప్తే అర్థం కాదు సార్. మీకు చూపెడతాను సార్, ఇల్లంతా ఎలా చేశాడు చూడండి సార్. చూడండి సార్, ఇల్లు చూడండి సార్ ఎలా చేశాడు. నానా నీకు 3 విషయాలు చెప్పాలి. రేష్మి దెబ్బ అయితే నేను ఆయిల్మెంట్ నానా, రేష్మి జలుబు అయితే నేను టిష్యూ పేపర్ నానా, రేష్మి కూలింగ్ అయితే నేను స్టా నానా. ఏంటి రేష్మి కూల్ డ్రింక్ అయితే స్ట్రా నువ్వు? మరి తాగేది ఎవర్రా? సుధీర్ నానా, సుధీర్. అమ్మాయిలో అంత గొప్పతనం ఉంది, ఎందుకురా లవ్ చేస్తున్నావు? నానా నీకు నోరుతో చెప్తే అర్థం కాదు, మరి ఏంటో చెప్తావు? పాటలతో చెప్తా. సాంగ్ నా రశ్మి పాదాలు హంసలకే పాటాలు, రశ్మి పలికితే చాలు తేనె జలపాతాలు. రశ్మి డాన్స్ చేస్తే చాలు ఎపిసోడ్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తను నవ్విందా చాలు ప్రతి స్కిట్టు పేలి మదిలో దూరిపోతుంది. హైదరాబాదులో ఎవరైనా బీచ్నే చూసారా, తన నడుము చూపిస్తా అవునరక చస్తారా. ఎక్కువగా వాయించకరా, తీగలు తెగిపోతాయి. రాఘవే రేష్మి అంటే తెగలతో పనే ఉంది నానా. ఇల్లంతా ఒకటే దుమ్ము. రేష్మి నువ్వు మా ఇంటికి వచ్చావా రేష్మి? రేష్మి అక్కడ ఉన్నాయేంటి రేష్మి? రేష్మి ఇక్కడ కూర్చున్నాయేంటి రేష్మి? రేష్మి అది మన పని మనిషిరా. నాకు మాత్రం రేష్మి లాగే అనిపిస్తుంది నాన్న. రేష్మి నీకేమో రేష్మి లాగా అనిపించారు, నన్ను నోటేసుకుంటావు. మీ నాన్నకేమో మీ అమ్మగా అనిపించిందని నన్ను నోటేసుకుంటాడు. ఇదేం పద్ధతి బాబు? వాటేసుకుంటున్నావు నాన్న. అంటే నీ ఎడిక్షన్ నీకున్నప్పుడు నా ఎడిక్షన్ కూడా నాకు ఉంటుంది కదరా. మరి ఎంత ధైర్యం నువ్వు రేసు పుట్టాలని చెప్పి నేను కొరికేస్తా. బాబు గారు పడిపోయింది. ఆఫ్టర్ రేష్మి ఫోటో రేష్మి పుట్టో ఎంత ధైర్యం నీకు? కన్న తండ్రి మీద కత్తి పెడతావా? ఇప్పుడు నా గుండెలో బాధ మీ అమ్మకు చెప్పుకోవాలి. ఉండు సూపర్ రావే చెప్పు. బాధలో బాధలన్నా నువ్వు హోలు ఓనని చెప్తున్నారా నాయన? ఈ ఫోటో నుండే కదా దరిద్రుడా, ఈ ఫోటో తీసి రోడ్ల పడేస్తా. రేష్మి ఓ రశ్మి రశ్మి నా రశ్మి రశ్మి ఓ రశ్మి రశ్మి నా రశ్మి 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 రాదులే నీకు సీను లేదులే. నానా ఆ మందులు బాగా అందుకోనా? ఎందుకు రా? కింద పడ్డం ఎందుకు? దెబ్బలు తగిలించుకోవడం ఎందుకురా? దరిద్రుడా ఉండు తెస్తారు మందులు బాక్సు. ఇదిగో రాసుకో మందులు. ఏం చేస్తున్నావురా? రేష్మి దెబ్బ తగిలిందనా? లవ్ సక్సెస్ అవ్వదురా. ఎందుకనా ఇదేం చూసావు నానా? నా గుండెలో రేష్మి ఉందా నానా? ఉందా? ఇంకో ఇక్కడ ఇంకెక్కడ చీల్చమంటావు నానా?
హలో దాసు, చెప్పరా. 5 లీటర్ రక్తం తీసుకుని రారా. రెడీగా ఉన్నాను, తొందరగా వచ్చాయి. 5 లీటర్ల రక్తమా? ఇప్పుడు ఎందుకు రా, ఇంట్లో ఎవరైనా ఆపరేషన్ ఉందా? ఎల్లుండి రేష్మి పుట్టినరోజు నాన్న. ఈ రోజు రక్తం ఎక్కించుకొని ఎల్లుండి రక్తదానం చేద్దాం నాన్న. నిన్న మీ మాస్టర్ ఫోన్ చేశాడ్రా నాకు. ప్రకాష్ గారు, మాస్టర్ మాత్రం వల్ల కరెక్ట్ గా ఎంట్రీ ఇస్తాను నాన్న. మీ వాడిని కొంచెం కంట్రోల్ లో పెట్టండి, వీడి గాలికి తిరుగుతున్నాడు. గాలి తిరుగుతున్నాడా? కొట్టేస్తాను మిమ్మల్ని. వీడి క్లాస్ రూమ్ లో చదవకుండా రష్మి 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 అని కలవరిస్తున్నాడు. అంతేకాదండి, మొన్న తెలుగు ఎగ్జామ్ పెట్టా. నేను చెప్పాను కదా, అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు అడవికి వెళ్ళారు అని చెప్పి. ఆడేం రాశాడు చదవండి. రాసుంటాడు, వీడియో రాస్తాడు, బాగా చదువుకుంటాడు కదా. అనగనగా ఒక రేష్మికి 7 మంది రేష్మిలు, 7 మంది రేష్మిలు వేటకెళ్ళి 7 రేష్మిలు తెచ్చారు. అందులో ఒక రేష్మి ఎండలేదు. ఏంట్రా ఈ రేష్మి కోట? ఏంట్రా దరిద్రుడా? వాళ్ళు రామకోటి రామన్న నాన్న, నేను రేష్మి కోటి రాశాను నాన్న. ప్రపంచంలో రేష్మి తప్ప గౌలు లేదు, నాకు తెలియదు నాన్న. అది అలా పక్కన పెట్టండి. సైన్స్ ఎగ్జామ్ లో డ్రాయింగ్ ఏమని చెప్పా, ఆడు రష్మి బొమ్మ వేసాడు. ఎందుకు వేసాడు అడగండి. ఎందుకు వేసావరా? ఏం లేదు నాన్న, గుండు బొమ్మ ఏమన్నారు, నా గుండెల్లో రేష్మి ఉంది, అందుకే రేష్మి బొమ్మ వేసాను నాన్న. అదే కాదండి, మ్యాథ్స్ లో ఎక్కలు చెప్పమన్నానండి. ఎక్కలు అలా చెప్పాడు, చెప్పరా మీ అయ్యకి చెప్పరా. రేష్మి ఒకట్లా రేష్మి, రేష్మి 2లో రేష్మి, రేష్మి 3లో రేష్మి, రేష్మి ఇలాంటి విద్యార్థి మా క్లాస్ లో వద్దు. మీ అబ్బాయికి దండవండి. నాన్న దండం అన్న దండం పెట్టుకుని వెళ్తున్నాడు. చూసుకో. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కొడుకుతో రేష్మి గౌతమ్ కి నిశ్చితార్థం. ఏమైందిరా? గుండె నొప్పి వస్తుందా? డాక్టర్ పిలుపు. డాక్టర్ రామారాం. వస్తున్నా. ఏమైంది? ఎదండి మా అబ్బాయి చూడండి ఎలా కొట్టుకుంటున్నాడు. ఇదేంటండి వీడు హార్ట్ యాక్సిడెంట్ హార్ట్ లేదేటి బాబు? నీ హార్ట్ ఏమైంది? నా హార్ట్ ఎప్పుడో రేష్మికి ఇచ్చాం, హార్ట్ ఆడుండిద్ది. బో వీడి బ్లడ్ గ్రూప్ ఏంటండి ఇలా ఉంది? నేను ఏ పాజిటివ్ చూసా, ఓ పాజిటివ్ చూసా, ఈ ఆర్ పాజిటివ్ ఏంటండి? ఇది రేష్మి పార్ట్. ఇప్పుడు కుర్రోళ్ళు అంతా రేష్మి పార్ట్ చేస్తున్నాడు. ఏమండి దీని వల్ల మీ వాడు కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉందండి. చెప్పుతో కొట్ట బయటికి వెళ్ళకరా అంటే కోమలోకి వెళ్తావా దరిద్రుడా? ఏంటి ప్రకాష్ గారు కోమాలోకి వెళ్ళడం అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళమో, నార్సింగ్ నుంచి గచ్చిబోలు వెళ్ళడమో కాదు, మైండ్ లెస్ గా వెళ్ళడం సిచ్యువేషన్ లో అంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి అయితే? మీ వాడు ఎవరి వల్ల అయితే ఇలా అయ్యాడో అమ్మాయిని పిలిపించి ఐ లవ్ యూ చెప్పించండి, వాడు బతికే అవకాశాలు ఉన్నాయి. చెప్తే బతుకుతాడా? బతుకుతాడు. బతికినాక మీరు రండి. సరే అయితే ఇప్పుడు రేష్మి అల్లి అడగాలి, అమ్మాయి వస్తుందో రాదో. దరిద్రుడు రేష్మి చెప్పొద్దు, నిజంగా చచ్చిపోతాడు. రేష్మి ఒక్కసారి వచ్చి అమర ప్రేకుండి కాపాడు. రేష్మి ఒక్కసారి వచ్చి ఐ లవ్ యూ చెప్పు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ గడ్డం పట్టుకుంటా. రేష్మి ప్లీజ్. చనిపోయేవాడిని బతికించిన తప్పులేదు రేష్మి, వీళ్ళు అటు చచ్చిపోతాడు చెప్తే. ఓకే నాగబాబు సార్, ఓకే రోజా గారు. అరే దుర్గారావు, నీ ప్రేమ వచ్చిందిరా, నీ గుండె వచ్చిందిరా, రేష్మి వచ్చిందిరా. వచ్చిందిరా చేతులు చెయ్యేసి చెప్పు రేష్మి, చెప్పు రేష్మి, ఐ లవ్ యూ చెప్పు. చెప్తుందిరా. ఐ లవ్ యూ తమ్ముడు. నా గుండె ఆగిపోయింది నాన్న. దుర్గారావు చచ్చిపోయావా? ఓ రష్మి రష్మి నా రష్మి రష్మి. Let's start with Saptagiri garu himself. స్కిట్ మొత్తం రష్మి అని 1 కోటి సార్లు అని ఉంటారండి. దుర్గారావు గారు సూపర్, అసలు సూపర్ బ్రదర్. మరి ప్రొడ్యూసర్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. దుర్గారావు వెరీ గుడ్, వెరీ డన్ అండి. అండ్ ఈవెన్ మీరైతే సీనియర్ మోస్ట్ యాక్టర్, యూ డన్ ఎక్సలెంట్ జాబ్ అండి. దట్స్ వెరీ నైస్. డైరెక్టర్ గారు ఎలా అనిపించింది ఈ స్క్రీన్ ప్లే మీకు? చాలా బాగా వచ్చిందండి, సూపర్ వెరీ సూపర్. సో జడ్జెస్ లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది ప్రకాష్ గారు, మంచి థీమ్ తీసుకున్నారు. థాంక్యూ మేడం, థాంక్యూ. దుర్గారావు లాంటి
ఒక అప్కమింగ్ ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్నాడు కదా, సో సగం నత్తిగా మాట్లాడుతూ రష్మిక ఐ లవ్ యూ చెప్తే ఎట్లుంటుంది అనుకున్నా. స్టోరీ రాజు కథను కూడా రష్మి కథగా మార్చేయటం అనేది బాగుంది. నాగబాబు సార్ ఏంటి సార్ ఎక్స్ప్రెషన్స్? నేను చాలా హర్ట్ అయి ఉన్నాను. అయ్యో దుర్గారావు లాంటి ప్రేమికుని ట్రీట్ చేసావు. స్టార్లు ప్రేమించరా? స్టార్లు పెళ్లిళ్ళు అవ్వవా? బాగా చేశారు ప్రకాష్, చాలా ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సార్. అనగనగా ఒక రేష్మి కథ, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. సెల్ ఫోన్ వల్ల గుడ్లే కాదు బ్యాడ్లు కూడా ఉంటాయి. మరి ఆ బ్యాడ్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మంకీస్ అలాంగ్ విత్ దిస్ టీమ్. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. అంతా నా ఇష్టం అండి. నిజంగా 190% మందికి ఒక వ్యసనం ఉందండి. అదేంటంటే మొబైల్ ఫోన్. నేను ఒక మొబైల్ కనిపెట్టాను, అదే లైవ్ మొబైల్. అందులో ఏదైనా సరే మనం లైవ్ గా చూసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నేను కనిపెట్టింది ఇదే. ఏమండి ఇది కాదండి. లోపలికి వెళ్ళు. నేను కనిపెట్టిన దాని గురించి ఇప్పుడు వాళ్ళందరికి వివరించాలి. ఇప్పుడు నా లైఫ్ ఫోన్ మీకు పరిచయం చేస్తాను. ఇదే. ఇప్పుడు మీకున్న ఫోన్లలో ఒక బట్టలు కొనుక్కోవాలనుకోండి, దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్డర్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి. అది వచ్చేసరికి వారం 10 రోజులు పడుతుంది. అదే నా లైఫ్ ఫోన్ లో ఇలా టచ్ చేస్తే అలా బట్టలు వస్తాయి. ఒక్క సెకండ్ చాలు. చూసారా సార్, ఆర్డర్ ఇచ్చాను లేదు, ఇలా వచ్చేసాయి. ఇంకా అద్భుతమైన యాప్లు ఉన్నాయి. బాబు గారు మీకు చాలా ఇష్టం టాకింగ్ టామ్, కానీ టాకింగ్ టామ్ లో చాలా మంది ఏంటండి ఫోన్ చూసి అలా మాట్లాడతారు అంతే. కానీ నా దాంట్లో లైవ్ గా ఎంజాయ్ చేయొచ్చు. లైవ్ గా చూడండి మీకు టాకింగ్ టామ్ ఇది ఎలా పనిచేస్తుంది చూడండి. హలో హలో హాయ్ హాయ్. వెంకీ మంకీ స్కిట్లు అదిరిపోతాయి. దీనికి అప్డేట్ ఇంకా చాలా అవసరం అండి. చాలా అవసరం. ఏరా ఏమనుకుంటున్నావురా నా గురించి? ప్రతి ఓడు నొక్కి 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 నా బాడీలో బొక్కలు వచ్చేసారా? నువ్వు నేను కనిపెట్టిన హ్యాపీ నొక్కితే నొక్కించుకోవాలి, ఎరవకూడదు. నువ్వు మనిషివి, కొడితే కొట్టించుకోవాలి, ఎరవకూడదు. ఏరా ప్రతి ఓడు నాతో ఆడుకోవడం ఏరా? ఏనాడైనా ఒక్కడైనా ఒక గ్లాస్ పాలైనా ఇచ్చాడా? నువ్వు పాలు తాగడం ఏంటే? నువ్వు యాప్ నీకు ఛార్జింగ్ పెడితే చాలు సరిపోతుంది. అది పాత వర్షన్, నేను అప్డేట్ అయిన వర్షన్ ని. నేను బీర్లు బ్లీజర్లు కూడా తాగుతా. బీర్లు బ్లీజర్లు కూడా తాగుతావా? మా ఇంట్లో ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళిపో. నేను లోపలికి వెళ్ళాను. ఐ వాంట్ మిల్క్, ఐ వాంట్ మిల్క్. అయిపోయింది. ఇంకా కావాలండి. భయపడకే, అది నేను సృష్టించిన యాప్ పిల్లి టాకింగ్ టామ్. ఇదేంటి ఇంట్లో పాలైపోయాని మామిడి చుట్టూ తిరుగుతుందా? పాలపైకి పక్కకి వెళ్దాం. అమ్మో కొంచెం అయితే ఘోరాలు జరిగిపోయాయి. ఇక రోజా గారు, నాకు తెలుసు వెంకీ మంకీ స్కిట్ చేసేటప్పుడు మీరు ఎక్కువ టెంపుల్ రన్ ఆడుతుంటారు కదా. ఇప్పుడు ఆ టెంపుల్ రన్ మీరు మామూలుగా మొబైల్లో ఆడితేనే ఎంత హ్యాపీగా ఉంటుంది, లైవ్ ఆడితే ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు చూపిస్తా. టెంపుల్ రన్ చూసారా అండి? ఇప్పుడు చూడండి దాంతో లైవ్ లో ఎలా ఆడుకుంటాను. ముందుకు పరిగెత్తు. చాలు మోతలు పెట్టాలి. పరిగెత్తు ఇంకా పరిగెత్తు. పరిగెత్తి మోతపురు పగిలిపోయిరా, పాదాలు అరిగిపోయిరా, చేతి దెబ్బ చూడరా. నువ్వు నాతో అలా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నేను కనిపెట్టిన హ్యాపీని నేను పరిగెత్తమంటే నువ్వు పరిగెత్తాలి అంతే. ఎక్కడ పరిగెత్తాలరా? అంటే ఈ గేమ్ లో ఎక్కడ దాకా పరిగెత్తాలంటే చెప్పరా, ఎక్కడ పరిగెత్తాలి చెప్పు. అక్కడ పరిగెత్తి అక్కడ ఆగిపోతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే నేనేం చేయాలి? బేసిక్ ఈ గేమ్ లో ఎన్ని గోల్డ్ గా గెలిచావు నువ్వు? 6000 గోల్డ్ కాయిన్స్. అయితే నాకు ఇచ్చేత వెళ్ళిపోతా. ప్లీజ్ నువ్వు లోపలికి వెళ్ళిపో. లోపలికి వెళ్ళిపో. కాయిన్స్ ఇస్తేనే వెళ్తా. నా దగ్గర లేవు. నువ్వు ఎప్పుడైతే కాయిన్లు ఇస్తావో అప్పటిదాకా ఇక్కడ ఉంటాను రా. కూర్చో. గేమ్స్ గురించి పక్కన పెట్టి సోషల్ మీడియా, ఇప్పుడు మీకు ఫేస్బుక్ ఉంటుందండి. ఆ ఫేస్బుక్ లో
మీరు ఫ్రెండ్స్ ఫోటోలే చూస్తారు, ఇక్కడైతే డైరెక్ట్ ఫ్రెండ్స్ నే చూడొచ్చు. ఫేస్బుక్ రష్మి రష్మి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందా? రష్మి హాయ్ ఫ్రెండ్, నన్ను యాక్సెప్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీకు అందుకే ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. రష్మి ఫోటో పెట్టుకొని నువ్వు వచ్చావేంటి? మరి నా ఫోటో పెడితే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావా? చేయలేదు. రష్మి ఫోటో పెట్టాను కాబట్టి యాక్సెప్ట్ చేసావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ గీలా పెట్టి అన్ఫ్రెండ్ చేస్తా. అన్ఫ్రెండ్ చేస్తావా? ఎందుకు చేస్తావు అన్ఫ్రెండ్? రమ్మనుడు నీ ఇష్టమే, పొమ్మనుడు నీ ఇష్టమేనా? నేను పోను. ఐ లవ్ యూ. ఎవరి క్యూట్ బాయ్? టెంపుల్ రన్ ప్లేయర్ ని. ప్లేయర్ వా? నాకు ప్లేయర్ అంటే చాలా ఇష్టం. నీకు గేమ్ వచ్చా? నాకు కొంచెం కొంచెం వచ్చు, పై పైన ఆడతాను నేను. పై పైన ఆడినా నాకు పర్లేదు. ఓకే దా స్టార్ట్ చేద్దాం. నో ప్లీజ్. ఆయన బ్యాట్స్మెన్ కాదే, రన్నర్ ని. నాకు బ్యాటింగ్ వచ్చు కదా, నేను నేర్పిస్తా. అబ్బా నువ్వు టచ్ చేసావా? ఓ షట్, జస్ట్ మిస్ ప్లేయర్. అబ్బా టాకింగ్ టామ్. టాకింగ్ టామ్ టాంకీ టామ్, నాతో గేమ్ ఆడతావా? ఆడు. చిచ్చి, జంతువులు నోనోని మనుషులు నోనోని నేను ఎక్కడికి పోవాలండి? నేను ఎక్కడికి పోవాలి? ఏమండి సప్తగిరి గారు, మీరు నాతో ఏమైనా గేమ్ ఆడతారా? అబ్బా థ్యాంక్స్ అండి. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే నా దగ్గర యూట్యూబ్ ఉంది. ఈ యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టేవాళ్ళు మనం చదువుకోవాల్సిన లేదు, ఆల్రెడీ వాళ్ళే వచ్చేస్తారు. ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి వెంకీ మంకీ స్కిట్, దీని గురించి జనాలు ఏమనుకుంటున్నారు, వారి గుండెల్లోంచి వచ్చిన మాటలు మీకు వినిపిస్తాను. కామెంటర్స్ కమ్ ఆన్. వామ్మో వామ్మో, ఇంతమంది ఫ్యాన్స్ నాకు. చెప్పండి నా స్కిట్లు ఎలా ఉన్నాయో. అబ్బా మీ స్కిట్లు ఉంటాయండి. ఓ మనిషివి నీ ఓ స్కిట్లు. చిచ్చి, ఈయన బాగా చెప్తాడు. చెప్పు. అరే నువ్వు చేసే స్కిట్లు నీకే అర్థమైతారా? నవ్వొస్తారా నీకు? నీ ఫీలింగ్ ఏంటి? నాకు తెలుసండి, నేను కనిపెట్టిన ఈ ఫోన్ లో ఏదో యాప్ ప్రాబ్లం ఉన్నట్టుంది. దాన్ని బాగా చేసి 2020 కల్లా రిలీజ్ చేస్తాను. ఓకేనా మీకు? ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళు కొట్టేలా ఉన్నారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఎంత వరకు మా గెస్ట్ తో కరెక్ట్ అయింది? లెట్స్ ఫైండ్ అవుట్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ సప్తగిరి గారు ఫస్ట్. బాగుందండి, వెంకీ చేసింది. వివేక్ క్యారెక్టర్ బాగుంది. అండ్ టెంపుల్ రన్ కూడా లైవ్ లో చూసాం, చాలా కష్టపడ్డారు. సూపర్, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హౌ అబౌట్ యు? కామెడీ చేయడానికి ఇంత కష్టపడాలా అనిపించింది. సూపర్, చాలా బాగుంది. టాకింగ్ టామ్ చాలా క్యూట్ గా ఉందండి. థ్యాంక్ యూ, చాలా బాగుంది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ విత్ రోజా గారు. బాగుంది ఇది లైవ్ యాప్స్. ఆనంద్ లాంటి వాళ్ళు వచ్చేస్తే కష్టం కొంచెం. ఏంటి అని చెప్పి అమ్మాయి ఫోటోలు పెట్టుకుని బయటకు వస్తే దెబ్బేస్తారు. బాగుంది. ఓవర్ టు నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది తీసుకెళ్ళి సార్? కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఫోన్ అప్లికేషన్స్ లైవ్ లో చూపించడం, ప్రసాద్ వివేక్ వీళ్ళు చేస్తున్న గెటప్స్ బాగున్నాయి. నెక్స్ట్ టైం కూడా ఈ స్కిట్ లో బెటర్మెంట్ చేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ స్కిట్ ని యూజ్ చేసుకోండి, థాట్ ని. గుడ్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది కొన్న వారికే కానీ అమ్మే వారికి కాదంటున్నాడు మన ఆర్పి. అలా ఎందుకు అంటున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆర్పి వైన్ షాప్. దీని గొప్పతనం గురించి మీకు ఎలా చెప్పాలంటే, ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు పాత పడిపోతుంది అనుకో, దాని వాల్యూ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోఫా సెట్. రేష్మి టెన్షన్ పడిపోయిందిరా. 15,000 పెట్టి 15 సంవత్సరాల క్రితం కొన్నారు. అరిగిపోయింది, కరిగిపోయింది, చిరిగిపోయింది, తోలు ఊడిపోయింది. చెట్టోళ్ళు ఎవరైనా 15 రూపాయలు పెట్టి కొనమని ఎవరు కొనరు. అదే వైన్ అనుకో, వైన్ షాప్ లో అది పాత పడే కొన్ని దాని వాల్యూ పెరుగుతుంటది, దాని రేటు పెరుగుతూ ఉంటది. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే, నాకు వైన్ షాపే పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఏ షాప్ అయినా నైట్ మూసేస్తే ఉదయం దాకా జరగకూడదు. ఒక్క వైన్ షాపే. ఎప్పుడు డోరు కొట్టిన డెలివరీయే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాను. మా ఓనర్ వచ్చి 100 రూపాయలు ఇచ్చి తీసిపోద్దండి.
సారా బయటికి రా. ఏం చేస్తున్నావు నువ్వు? పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. నువ్వు పార్ట్ టైం బిజినెస్ చేసినట్టు లేదు. నా వైన్ షాప్ పోట్లు గమ్మేసినట్టు ఎత్తు మాత్రం యాందే వైన్ షాప్ లో బాటిల్ మిస్ అవుతున్నాయి అనుకుంటా. మహానుభావుడు మొదలు పెట్టాడు సంపత్కి. ఇది 1-2 నిమిషాల్లో అది మాయమైతే ఎలా ఉంటుంది తెలుసా? కసక్. అవును, మన వైన్ షాప్ కి పక్కన వైన్ షాప్ కి తేడా ఏంది? ప్రపంచంలో నెంబర్ 1 అంటారు. వేరే వైన్ షాప్ లో వైన్ తాగితే రెస్ట్ మాత్రమే తీసుకుంటారు. అదే ఈ వైన్ షాప్ లో వైన్ తాగితే రెస్ట్ ఇన్ పీస్ తీసుకుంటారు. చెప్పండి అసలు లోడ్ వచ్చిందా? వెనక పెట్టండి లారీ. సరే వెనకుండా వచ్చా. లారీ వచ్చిందట, పోదారా. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. నిన్నటి మందు బాటిల్ రా, ఇది కూడా వేసి పరేస్తా. ఏంద్రా? అరే పైన సూర్యుడు ఆ చంద్రుడు రా. ఏమని నాకు కూడా తెలియదురా, ఈ ఊరు కొత్త. నిన్న నువ్వు 4 రోజులు కానండి మందు అవుతానికి రాలే, ఎందుకు? అరే నేను జైలుకి వెళ్ళిండి రా. జైలుకి ఎందుకురా? తుమ్మితే జైలు తీసుకెళ్లారా? తుమ్మితే జైలు తీసుకుపోతారా? అబ్బా రే, దొంగతనం చేస్తుండే మధ్యలో అచ్చి అని తొమ్మిండ్రా. దొరికినా జైలు తీసుకపోతే ఎక్కడ తీసుకుపోతారా? అరే నువ్వేంట్రా, నువ్వు ఫుల్ తాగొచ్చును ఎందుకు? అరే నువ్వు దొంగతనం చేసింది వాళ్ళ వీళ్ళ ఇంట్లో కాదు, మా ఇంట్లోనే. ఇవాళ నేను పోస్తా. నువ్వు ఎక్కువ పోసుకుంటే నేనే పోస్తారా? నేను పోస్తా. నువ్వు ఎక్కువ పోసుకుంటారా? అరే నువ్వు నేను కాదు, మన ఇద్దరి మధ్యలోకి ఒక పెద్ద మనిషిని పిలుద్దాం. పెద్ద మనిషి అబ్బా వచ్చిండ్రా, పెద్ద మనిషి. అరే తమ్ముడు ముచ్చట్లు వద్దు అని సరిసగం చేసిపోయిరా. కరెక్ట్ వస్తారు. ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది. సూపర్, వెరీ గుడ్. ఇట్లా పెట్ట పక్కన మందిలా పంచమన్నారు కానీ ఉంచమనలేదు కదా. ఎత్తు మాత్రం మీ పిల్లకాయలు పిల్లలు ఏమన్నా 24 గంటలు దాగిపడి చేస్తుంటారు. ఎందుక వెళ్ళ ఉన్నది గురువు గారు, కానీ పిల్లలే కాదు. పిల్లలు నాకు అర్థం కదా, పిల్లకాయలు ఏర్పడి. దానికి మంచి స్టోరీ చెప్పాలి. చెప్పు. నేను ఒక రోజు ఫుల్ తాగా. మందు ఎక్కువైన తర్వాత మిగిలిన మందు ఒక బాటిల్లో పోసుకొని జేబులో పెట్టుకుని ఇంటికి పోయినా తాగదాని వెళ్ళా. ఇంటికి పోయిన తర్వాత మందు తాగదన్న కంగారులో జేబులో చేపెట్టి అంతే అంతే ఇంచుమించు అంతే. డబ్బులు ఏమని చెప్పు నా కొడుకు. అరే నేను ఇస్తా. అబ్బా కంగారులో జేబులు గుట్టుకోవడం మర్చిపోయింది. నీ వెనక పెట్టినవరా జేబులు. నీ పిల్లానికి నీకు ఇడాకులైంది కదా. వెనక్కి ముందుకి తేడా తెలియపోతుంటేనే. అరే మా అప్పటి నుండి తాగుతాను, సప్పగా ఉండి కిక్ వస్తలేదురా. అందుకని అప్పుడప్పుడు సోడాలో ముందు కలిపిన సావండి అని చెప్తున్నాడు. అరే ఆవురా, ఇప్పుడు ఈ చూడరా, ఈ క్వార్టర్ ఎట్లో గటగట తాగిస్తా. చూడ మై మర్చిపోయారు. మర్చిపోలేదు, మూర్చిపోయారు వాళ్ళు. ఒక సెకండ్ నాకు బకెట్ దాన్ని తాగినప్పుడు 4 బకెట్లు తంతారా, కొత్త బకెట్లు పెట్టు మహేష్. బుర్రగిన ఏమన్నా దొబ్బింది ఏంటి, చచ్చిపోయారని చెప్తున్నాను వాళ్ళు. నా కొడుకులు చచ్చిపోయినారు ఇలా. టైంలో కనుక పోలీసు వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు. కొత్త పోలీసు పర్వాలేదు, తడివేలంట, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అంట. ఓడిగానే వచ్చినట్టు ఎంట్రీ సంగతి కుమ్మిపాటు తప్పుతాడు. నా శాలరీ 10,000. సబ్ ఇన్స్పెక్టర్. సబ్బులు అమ్ముకునే వాళ్ళు ఏమన్నావు, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అంటే. సబ్ ఇన్స్పెక్టర్ పంచులా? ఏ సబ్ ఇన్స్పెక్టర్ మీద పంచి లేకూడదా? సబ్ ఇన్స్పెక్టర్ మీద పంచి అయితే పేలవా? లోకల్ మహేష్, మార్వెలస్ మహేష్. ఇప్పుడు బక్క మహేష్, సినిమా సిలిపియ మహేష్, ఆచంట మహేష్ ఉంది. ఇది మారులేస్ మహేష్. నా ప్లానింగ్ లో నేను ఉన్నాను, డైరెక్టర్లకు తెలుసు. అరే ఇక్కడ ఎవరో చచ్చిపోయారని నా 6th సెన్స్ చెప్పింది. నీ ఓటం చూస్తుంటేనే కామన్ సెన్స్ లేనట్టుంది, నీకు 6th సెన్స్ ఏంటి? నువ్వు నాకు అడ్డు రాకు, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఎగ్జామ్ హాల్ లోనే అడిషనల్ సీట్ తీసుకోండి, నా మీద రౌడీ షీట్ అంటే. నీతో నాకు షాపు ఓనర్ ఎవరు? నేను. నువ్వు షాపు ఓనరా? షాపు క్లీనర్ లా ఉన్నావు. కాకి కేసుకున్న కాకి చొక్కల ఏకాకిగా ఉన్నావు. నువ్వేమన్నా కదా మనిషివా? నీతో నాకంట ఇక్కడ ఎక్కడున్నావు?
వీళ్ళెవరు? గారు చంపేశారు వాళ్ళ ఇద్దరిని. ఎంత అన్యాయం చేశారంటే శ్రామికులను చంపేస్తారా మీరు? నేనా? మా మీద కేసు పెట్టడానికి వచ్చాం, నీ మీద కేసు పెట్టేస్తాం వాక్ సేపట్లో. చూడక ఇక్కడ ఏముంది? ఆరైపోయాను, కలిసిపోయాడు వెళ్ళి గాల్లో. ఏం చేయాలి మనం? ఈ టైంలో నీకేమైనా డైలాగ్ చెప్పాలనిపిస్తుందా? కల్తీ చేస్తే తప్పదు, భారీ మూల్యం. Let's first find out from our guest today, Saptagiri Express team. Saptagiri garu. బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ గారు మహేష్ నా సినిమాలో చేశాడు. డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది మహేష్ది. చాలా బాగా చేశాం మహేష్. సూపర్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. Nice. So Mahesh garu, you are also part of Saptagiri team. So how was your experience? సూపర్ అండి. సప్తగిరాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. Wow. అంటే అన్న అంటే ఓన్లీ కామెడీ ఎప్పుడు దాకానే, ఫస్ట్ టైం ఒక ఎమోషన్ అంటే ఏంటో చూపిస్తాడు క్లైమాక్స్. Start with Nag Babu sir. చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్ చేశారు, అందరూ బాగా చేశారు. It's time for Roja garu's decision. మార్వెలస్. మహేష్ ఏదో ప్రాస్ కోసం ఆడమండి. బాగుంది, సరదాగా అనిపించింది. Can we have Saptagiri Express team on the stage please? Saptagiri garu and Arun garu, ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోజు మా ఎక్స్ట్రా జబర్దస్త్ ని? సూపర్ మేడం, నిజంగా ఎంటర్టైన్మెంట్ అంటే ఇది. మీ సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సప్తగిరిలో మరో కోణం మేడం, నో డౌట్. అందులో అంటే ఇన్నాళ్ళు నాలో ఎంటర్టైన్మెంట్ చూశారు. ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎలా ఎంత పెట్టాలో అంత ఆ మీటర్ లో పెట్టాం. అట్ ద సేమ్ టైం ఇంకొక ఎమోషన్ కానీ సెంటిమెంట్ కానీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సప్తగిరి చూడొచ్చు. అది కూడా మీరు ఈరోజు మంచి మార్కులు వేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఎలా ఎంజాయ్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్ ని? చాలా హ్యాపీగా ఉందండి. సినిమాలు చూస్తే ఎంత నవ్వుకుంటాము, దానికంటే రెట్టింపు నవ్వు వచ్చింది నాకు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుందండి. అలాగే మీ మూవీ సప్తగిరి ఎక్స్ప్రెస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ మోర్ ఫోర్త్ కమింగ్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు సప్తగిరి ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ. All right, viewers, so ready to look at some scores? Judges, ready to give away the scores? Okay, so team leaders, can we have you on the stage, please? So let's start with Sudigali Sudhir and team Roja garu. Chammak Chandra and team Nag Babu sir. Venky Monkeys and team Kirak RP and team Patas Prakash and team Mas Avinash and Kemvu Karthik. 18. So judges, mana ivalti MVR Mall Extra Zabardast winner is మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్. Congratulations to Mas Avinash and Kemvu Karthik. Meer గెలుచుకున్నారు 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from an Extra Zabardast. Blockbuster, ne cheyeste ni life blockbuster.